తీసుకెళ్దామని వచ్చా. ఏమేం చేస్తున్నావు ఈ బిడ్డలో ఉండి? బాధలు వేస్తున్నాం బాగా. ఎన్ని సంవత్సరాలైంది ఈ బిడ్డలోకి వచ్చావు? నేను 4 సంవత్సరాలు అవుతుందని చెప్పట్లా. ఎక్కడి నుంచి వచ్చావు? అడవుల నుంచి వచ్చా. అడుగు ఇవాళ వెళ్ళిపోవాలి. వెళ్తావా ఉంటావా చెప్పు సరిగ్గా. వెళ్తా. ఇంకెన్న రావద్దు చెప్పు. చెప్పు రాను. చెప్పు రాను. ఉంటావా వెళ్తావా? ఇక ఎప్పుడు రాను. సరిగ్గా చెప్పు. రానంటుండే. వెళ్ళిపో. వెళ్ళిపో. యేసునామములో వెళ్ళిపో. యేసునామములో వెళ్ళిపో. మీరందరూ చూశారు. కింద పడి 4 సంవత్సరాల నుంచి నేను ఇందులో ఉంటున్నాను, ఇక్కడ తీసుకుపోవాలని అంటున్నానని లూసిఫర్ గారు మాట్లాడాడు. లూసిఫర్ అనే ప్రధాన దెయ్యం ఉన్నది. పోయిన బుధవారం నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు అసలు ఏంటో ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడన్నా పడి చచ్చిపోవాలనిపిస్తుందని ఫోన్ చేశాడు. నా బట్టలన్నీ తీసుకొని పరుగులు ఎక్కాలనిపిస్తుంది పాస్టర్ గారు అని ఫోన్ చేశాడు. అయ్యా అవునా చేశారా? యేసునామములో ఆ దెయ్యం కాలిపోవును గాక అని నేను ఫోన్లో ప్రార్థన చేసి, నువ్వు అక్కడికే వస్తావా లేకపోతే అన్నట్టుగా ఏదన్నా కాలువలో పడి చచ్చిపోతావేమో, నీ భార్యకి అయ్యా అని వారి మిస్సెస్కి ఫోన్ ఇప్పించి మాట్లాడి, ఏమ్మా రాగలడా అని. ఏమోనంటే నేరుగా బైక్ వేసుకొని ఇక్కడికి వచ్చి ఆ దయ్యం ఇతరులో విలవిలలాడి వెళ్ళిపోతానని చెప్పి, తన యొక్క దయ్యపు ప్రభావం ఇంకొక 7 వారాలు కనిపెట్టి బలంగా ఈ బిడ్డ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. 3 అమావాస్యల కూడికలకు తప్పనిసరిగా మీరు గుంటూరు రండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా ఈ బిడ్డలో ఇక మీదట లూసిఫర్ సైతాన్ వెళ్ళిపో, ఎన్నడూ రావు. తండ్రి కుమార పరిశుద్ధ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మోకరించుండండి.